వైద్య సేవలు సత్వరమే అందించటానికి పీపీపీ విధానమే మేలు అని కేంద్రం మరొకసారి కుండ బదలుగొట్టింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్కు అయితే ఒక లేఖ కూడా విడుదల చేశారు. గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా స్పష్టంగా పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీలను ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి సూచన కూడా చేశారు. నిన్న రాసిన లేఖ ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మీకు ఒక లేఖ రాసి ఉన్నారు. ఇది రెండవ లేఖని దాదాపుగా 27 పేజీల లేఖనైతే రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అందులో చాలా సుస్పష్టంగా ఒక విషయం చెప్పారు. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం సత్వరమే అందించాలి అంటే అంతర్జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పేదలకు వైద్యం అందించాలి అంటే పీపీపీ విధానమే అత్యంత మేలైన విధానం అని చెప్పి నిన్న స్పష్టంగా చెబుతూ ఒక లేఖ అయితే రాశారు. వైద్య సేవల విస్తరణకు పీపీపీఏ మేలు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చూసిన ఆరోగ్య కార్యదర్శికి కేంద్ర సంయుక్త కార్యదర్శి లేఖ. మధ్య చిన్న స్థాయి నగరాల్లో ఆరోగ్య సేవలు తక్కువ. పీపీపీ విధానంలో వీటిని విస్తరించాలి. న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా క్యాన్సర్, కార్డియోవస్కులర్ అలాగే నరాల వ్యాధులకు చికిత్స 27 పేజీలతో మార్గదర్శకాలు జారీ అని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదన్నాడు, ఈ పీపీపీ విధానంలో ఎవరైనా ప్రాజెక్టు చేపడితే లేదా పీపీపీ విధానంలో ఎవరైనా ముందుకు వచ్చి దీనిలో పాలు పంచుకుంటే వాళ్ళని మేము వచ్చిన తర్వాత జైలుకు పంపుతామన్నాడు. మరి ఇప్పుడు లేఖ రాసిన కేంద్ర కార్యదర్శిని లేదా గతంలో పీపీపీ విధానమే మేలన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపుతాడా? నేను తెలియక అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అన్నదే కదా, స్వయంగా ఏపీనే ప్రస్తావించారు, ఏపీకే లేఖ రాశారు. మీరు నిర్మోహమాటంగా ముందుకెళ్ళండి. బీజీఎఫ్ వయోబిలిటీ గ్యాప్ ఫండ్ ఏదైతే ఉందో అది కూడా మేము 20% ఇస్తామన్నాడు, ఆల్రెడీ ఒప్పుకున్నారు. దాంతోపాటు ఇతర ప్రాజెక్టులు కూడా కేంద్రం కొన్ని సెంట్రల్ లైన్ ప్రాజెక్టులు కొన్ని పెడితే వాటిలో కూడా ఏపీ పాలు పంచుకుంది, అది వేరే టాపిక్. సో ఈరోజు చాలా స్పష్టంగా కేంద్రమే లేఖ రాసింది. అందులో ఏటేటిని ఇందులో పాలు పంచుకోవాలనేది కూడా చాలా స్పష్టంగా రాశారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమే అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ఓ వివరణాత్మక లేఖను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా ఈ నెల 12న రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సౌరభ్ గౌర్కు రాశారు. దీనితో పాటు పీపీపీ ద్వారా వివిధ సేవలను గరిష్ట స్థాయిలో అందించడానికి 27 పేజీలతో కూడిన మార్గదర్శకాలు కూడా అందులో ఇవ్వడం జరిగింది. గతంలో జేపీ నడ్డా కూడా దీని గురించి ప్రస్తావించారనే అంశాన్ని ఆ లేఖలో ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది. సో వైద్య సేవల డిమాండు లభ్యత మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పూరించడానికి 5 అంశాల్లో 1 న్యూక్లియర్ మెడిసిన్, 2 సంచార వైద్యశాలలు, 3 దంత వైద్యశాలలు, 4 రేడియాలజీ సేవలు, 5 క్యాన్సర్ డే కేర్ సేవలను విస్తరించడానికి పీపీపీ విధానంలో మెరుగైందని, పరికరాలు సమకూర్చడం, అమలు, నిర్వహణ ద్వారా లభ్యత పెరుగుతుందని, 5 నుంచి 10 ఏళ్ల పాటు ప్రైవేటు భాగస్వామి ఆయా విభాగాల్లో సేవలు అందించే విధానం పైన మార్గదర్శనం, అంటే ఎంతకాలం ఇవ్వాలనేది తర్వాత డిసైడ్ చేస్తారనుకోండి. వీళ్ళు 5 నుంచి 10 ఏళ్ల పాటు ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలనేది కేంద్రం సూచించినటువంటి విధానం. తర్వాత అది మార్చవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు క్యాన్సరు, కార్డియోవస్కులర్, నరాల వ్యాధులకు ఉత్తమమైన సేవలు అందించడానికి న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా రోగులకు అందించవచ్చని, ఈ సేవల లభ్యత ప్రస్తుత అవసరాల మేరకు ముఖ్యంగా మధ్య చిన్న స్థాయి నగరాల్లో బాగా తక్కువగా ఉందని, పీపీపీ విధానంలో వీటిని పెంచడానికి తగు చర్యలు చేపట్టాలని చెప్పారు. అలాగే క్యాన్సర్ వ్యాధి అతిశీఘ్రంగా విస్తరిస్తున్నందున సత్వరమే చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. దాదాపుగా అంటే వీళ్ళు చెప్పేది ఒక్కటే, ఏ వ్యాధులైతే ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారో, ఆ వ్యాధులకు అందించే చికిత్స తక్కువగా ఉందో ఆ రంగాలలో పీపీపీ విధానం తీసుకుంటే ప్రధానంగా రోగులకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వీళ్ళు కేంద్రం చెబుతున్న దాని ప్రకారం క్యాన్సర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు కార్డియోవస్కులర్ వ్యాధులు, నరాల బలహీనత, దీంతోపాటు దంత సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో వీటికి సంబంధించి మధ్య లేదా చిన్న చిన్న నగరాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందటం లేదు. అంటే సమస్యలకు సరిపడా పరిష్కార మార్గాలు హాస్పిటల్స్ అందుబాటులో లేవు. కాబట్టి ఈ రంగాలలో పీపీపీ విధానాన్ని ఆహ్వానించడం ద్వారా ప్రధానంగా ఈ సమస్యలు పరిష్కరించవచ్చు. మెజారిటీ మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే ఎక్కువగా ఏ సమస్య ప్రబలుతుందో దానికి ప్రయారిటీ ఇవ్వాలి. సో వీళ్ళు చెప్పింది కూడా అదే. ఇక క్యాన్సర్ డే సెంటర్లు ఏర్పాటు చేయడం కూడా ఈ పద్ధతిలో అనువైందని పేర్కొన్నారు. 2027-28లోగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా
డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగానే 2025-26 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు 14 డే కేర్ సెంటర్లు మేము కేటాయించాము. భవిష్యత్తులో మరిన్ని సెంటర్లు కూడా కేటాయించబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే వైద్య సేవల విస్తరణకు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అత్యుత్తమ నిర్ణయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఇక అభివృద్ధి కోసమే పీపీపీ 20% వయో విజిఎఫ్ ప్రకటించిన కేంద్రం, వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 1.15 లక్షల కోట్ల విలువైన 270 ప్రాజెక్టుల ప్రతిపాదన. కేంద్ర పైప్లైన్ నమోదుల్లో ప్రాజెక్టుల్లో 30% మనమే, దరిదాపుల్లో లేని మిగతా రాష్ట్రాలు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 20% విజిఎఫ్ ప్రకటించిందో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి 270 ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసుకుంది. అంటే కేంద్రం ఇచ్చే 20% విజిఎఫ్ ఫండ్ను ఉపయోగించుకుని వాటిని పట్టాలు ఎక్కించాలి అనేది చంద్రబాబు గారి ఉద్దేశం. మన రాష్ట్రంతో పోలిస్తే మనం 270 ప్రాజెక్టులను గుర్తించి ఏపీలో అవసరం ఉందని చెప్పి మనం నమోదు చేస్తే, రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కేవలం 70 ప్రాజెక్టులే నమోదు చేసిందంటే ఆంధ్రప్రదేశ్కు దరిదాపుల్లో ఎవరూ కూడా లేరు. అంటే కేంద్రం నుంచి వచ్చే బెనిఫిట్స్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు గారు అయితే దృఢ సంకల్పంతో ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పాటిస్తున్న తారక మంత్రం. కేంద్రంలో నరేంద్ర మోదీ కూడా దీనికి అగ్రతాంబూలం వేస్తుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారీ ఎత్తున వసతుల కల్పనకు పీపీపీ విధానం తప్ప మరో మార్గం లేదని భావిస్తుంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగానే మౌలిక వసతులు కల్పించాలి అంటే పీపీపీ విధానమే మేలని చెప్పి వీళ్ళు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టులకు వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 20% ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించి రాష్ట్ర విభజన సమయంలో మిగిలిన సమస్యలు కావచ్చు, గత వైసీపీ హయాంలో మిగిలిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో ఈ 20% విజిఎఫ్ ఫండ్ను ఉపయోగించుకోవాలని దాదాపుగా 270 ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. దాదాపుగా ప్రాజెక్టుల విలువ ఎంత అయ్యా అంటే 1.15 లక్షల కోట్లు. 270 ప్రాజెక్టులు అంటే మన ఆంధ్రప్రదేశ్ 1.15 లక్షల కోట్ల ప్రాజెక్టులు నమోదు చేస్తే, రెండవ రాష్ట్రం తమిళనాడు 70 ప్రాజెక్టులు 87,000 కోట్లు, మూడవ రాష్ట్రం మధ్యప్రదేశ్ 21 ప్రాజెక్టులు 65,000 కోట్లు, రాజస్థాన్ 12 ప్రాజెక్టులు 22,000 కోట్లు, జమ్మూ కాశ్మీర్ 57 ప్రాజెక్టులు 21,000 కోట్లు, తెలంగాణ 18 ప్రాజెక్టులు 7,000 కోట్లు. బట్ అత్యధికంగా 1.15 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రతిపాదించింది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. కేంద్రం కూడా దీన్ని అభినందించింది. ఎందుకంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతకు 10 రెట్లు వేగంగా స్పందించి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ ప్రాజెక్టుల్లో కేంద్ర సాయాన్ని మనం తీసుకోవచ్చు, ఏవి ఇంపార్టెంట్ అనే కోణంలో దాదాపుగా 270 ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం సిద్ధం చేసింది. దాంట్లో ప్రధానంగా మూలపేట పోర్ట్ ఒకటి ఉంది, రాయపట్నం పోర్ట్ ఒకటి ఉంది, అలాగే తాడేపల్లిగూడెం, ఒంగోలు, తుని, నాగార్జున సాగర్, అలాగే ఎయిర్పోర్ట్లు ఎయిర్ఫిఫ్ట్లు ఉన్నాయి. కుప్పం విమానాశ్రయం ఒకటి ఉంది, అమరావతి విమానాశ్రయం ఒకటి ఉంది, డొంకరాయి నీటి సరఫరా పథకం ఒకటి ఉంది, అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా నగరం ఒకటి ఉంది, తిరుపతి ప్రపంచ స్థాయి క్రీడా నగరం ఒకటి ఉంది, తిరుపతి ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ ఒకటి ఉంది, దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం ఒకటి ఉంది, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకటి ఉంది, విజయవాడ ఆటో స్టాండ్ అభివృద్ధికి సంబంధించి ఒకటి. వీటి మొత్తం కూడా అమౌంట్ రూపంలో చూసుకుంటే అత్యధికంగా మూలపేట పోర్టుకు 2,900 కోట్లు, తర్వాత అప్పర్ సీలేరు రిజర్వాయర్ సెగ్మెంట్కి సంబంధించి తాగునీటి ప్రాజెక్టుకు ఒక 1,400 కోట్లు, డొంకరాయ నీటి ప్రాజెక్టుకు ఒక 900 కోట్లు అత్యధికంగా కేటాయించారు. అలాగే రాయపట్నం పోర్టుకు ఒక 2,600 కోట్లు, అలాగే తాడేపల్లిగూడెం, తుని, నాగార్జున సాగర్ ఈ ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఒక 2,600 కోట్లు, మొత్తంగా